హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను డ్రెస్ లాంగ్ ఫ్రాక్ కుట్టడం చూపిస్తున్నా. ఇదైతే శారీ అండి. శారీని ఈ విధంగా డ్రెస్ కన్వర్ట్ చేసిన, డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసిన. చాలా బాగుంది. ఒక అందమైన ఫ్రాక్ లాగా ఉందన్నట్టు. చాలా మంచిగా ఉంది. ఒక 18 ఇయర్స్ అమ్మాయికి అని చెప్పేసి లైవ్లో అయితే కటింగ్ పెట్టిన. స్టిచ్చింగ్ వచ్చేసి ఇగో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నట్టు. స్టిచ్చింగ్ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా 18 ఇయర్స్ అమ్మాయికి ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ ఎట్లా రెడీ చేయాలనేది ఒక విషయం తెలుస్తుంది అన్నట్టు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా డ్రెస్ అయితే ఈజీగా కుట్టగలుగుతారండి. ఫస్ట్ అయితే చూడండి, నేను హ్యాండ్స్ తీసుకున్నా. హ్యాండ్స్ని ఈ విధంగా నేనైతే హ్యాండ్స్కి బుంగా చేతులు పెడుతున్నా. ఇంకా ఈ బ్లౌజ్కి ఇదేంటిది ఈ ఫ్రాక్కి బుంగ చేతులు అయితే బాగుంటాయి అనేసి నేను బుట్ట చేయి పెడుతున్నా అన్నట్టు. బుట్ట చేయి అంటారు దీన్ని. బుంగ చేతులు అంటారు, బుట్ట చేతులు కూడా అంటారు. నేనైతే లైనింగ్ పీసు మెయిన్ పీస్ అటాచ్ చేయడము ఫస్ట్ నుంచి చూపిస్తున్నా కదా. మీరు వీడియోనైతే మంచిగా కొంచెం నిదానంగా చూడండి. చూస్తుంటేనే మీకు ఓహో ఇలా తీయాలా, ఇలా వేసుకోవాలనేసి మీకు మంచిగా అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో నేనైతే ఈ విధంగా ప్రిల్స్ పెట్టిన, కుర్చీ పెట్టిన అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ వైపు కుర్చీ పెట్టి తర్వాత పైన వైపు కూడా ఇంకా సేమ్ అదే విధంగా కుర్చీ పెట్టిన. మన క్లాత్ ఎంత ఉంటుందో క్లాత్ని బట్టి కుర్చీ పెట్టుకోవాలన్నట్టు. క్లాత్గా ఎంత ఉంటే అంత ఎక్కువ కుర్చీ, అంత తక్కువ ఉంటే తక్కువ కుర్చీ. ఇదైతే బాగానే వచ్చింది. మంచి బుంగ చేతులు వచ్చినాయి. క్లాత్ శారీ కదా, శారీ అంటే 5.5 మీటర్స్ ఉంటుంది. ఇంక మాకు మస్తు మంచిగా సరిపోయింది అన్నట్టు. ఒక శారీ మొత్తం ఒకటే ఫ్రాక్ కుట్టిన. ఒక శారీ మొత్తం ఒక్క ఫ్రాకే, లాంగ్ ఫ్రాక్. ఎంత బాగుందంటే గేర్ కూడా మంచిగా వచ్చింది. సూపర్ ఉంది ఫ్రాకు. మీరు కూడా ట్రై చేయండి. శారీతో ఇట్లాంటి శారీస్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ శారీస్ ట్రెండ్ కదా, బాగా నడిచినాయి. ఇగో గిప్పిల్గాడైతే వీడియోలో మీకు హాయ్ అని చెప్తుండేనట్టు. లైక్ చేయరి, షేర్ చేయరి అని చెప్తా అత్త అంటే సర్లేరా చెప్పు అని చెప్పేసిన. వచ్చి ఇగో లైక్ అని చెయ్యిచ్చిండు, ఉరికిండు. ఇంకా స్కూల్ పోకుంటే డొమ్మ కొట్టి వీడియో దగ్గర లైక్ షేర్ అంటుండ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగో హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. హ్యాండ్స్ మీరు ఏదైనా సరే స్టిచ్చింగ్ని కొంచెం నిదానంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక వీడు కూడా లైక్ షేర్ అని మొత్తుకుంటుండు అని వాయిస్ కట్ చేసిన అన్నట్టు నేను. ఇంకా పిల్లలు ఒక 3 మెంబర్స్ అట్లా పిల్లలు డిస్టర్బ్ ఉందన్నట్టు. ఇంకా నేను కూడా మాట్లాడుతూ అట్లా కుట్టడం జరిగింది ఈ ఫ్రాక్ని. వాయిస్ కట్ చేసి మళ్ళీ తర్వాత వాయిస్ ఇస్తున్నట్టు. ఇంకా అంతా గలిబిలిగా గందరగోళంగా పిల్లలుగా చెప్పినా మనం కంట్రోల్ చేయలేం కదా. ఓకే, ఇంకా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంటారు కదా, వాళ్ళని ఓకే కంట్రోల్ చేయడం ఎందుకు, ఫ్రీగా ఆడుకొనియాలనేసి ఇంక నేను వాళ్ళ వాయిస్ కట్ చేసిన అన్నట్టు. ఇదిగో ఈ విధంగా చక్కగా బుట్ట చేతులు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఎప్పుడైనా ఫస్ట్ ఇట్లా బుంగ చేతులు ఉన్నాయి అనుకోరి, హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి అయిపోతుంది అన్నట్టు. ఒక్కొక్కటిగా ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఫ్రంట్ అయినా చేయొచ్చు, బ్యాక్ అయినా చేయొచ్చు. ఇంక ఇష్టం మనకు ఏది చేసుకున్నా ఒకటి మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఇదిగో చూడండి, నేనైతే బ్యాక్ నెక్ని స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ పీస్ మెయిన్ పీస్కి ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాతకి ఏం చేస్తామంటే టక్స్ ఇచ్చుకొని రివర్స్ తీసి పైన ఒక కుట్టు వేయాల్సి ఉంటుంది అన్నట్టు. చూడండి, వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. చెప్పేది వినుకుంటూ వీడియోలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అన్నీ వస్తాయండి. రాదు అనుకున్న పనులు కూడా వస్తాయి. ఏమో ఉంటుంది కదా ఒక సామెత, రాదు అన్న పని రాజా పని అన్నట్టు ఉంటుంది కదా. నిజంగా రాదు అనుకోవడం కంటే చూస్తూ ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఏదైనా కుట్టగలుగుతాము, చేయగలుగుతాము అన్నట్టు. స్టార్టింగ్ కొంతమందికి భయమే ఉంటుందిలే, కానీ ఏదైనా ప్రయత్నిస్తే కదా మనకు ఎంతవరకు వచ్చు అని మన టాలెంట్ మనము నిరూపించుకోవాలంటే ఏదైనా సరే ప్రయత్నిస్తూ ఉండాలి. ఇదిగో ఈ విధంగా రివర్స్ తీయండి. ఇక్కడ మూలలు ఉంటాయి కదా, ఆ మూలల్ని నేను మిషన్ దారం పెట్టే దాని దగ్గర పెట్టేసి ఆ మూలలు ఆ విధంగా తీస్తానట్టు. మంచిగా వస్తుంది, కరెక్ట్ వస్తుంది మూల. అయితే ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి. నేను వేరే సైడ్ కుట్టిన ఇట్లా రివర్స్ తీసినాక ఇంకేం చేస్తారు, క్లాత్ ముడతలు లేకుండా నీట్గా అటు అనుకొని మంచిగా పైన ఒక కుట్టు, చుట్టూ కొස්සకు ఒక కుట్టు వేసుకోండి ఫస్ట్ అయితే. తర్వాతకి ఇంకొక పాదం మట్టుకు ఇంకొక కుట్టు వేసుకుందరు. చూడండి, వీడియో చూస్తుంటే వీడియోలో చూసిన విధంగానే కుట్లు వేసుకోండి మీరు. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక కుట్టు వేయండి.
టైలరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ. నిజంగా మనము ఎంత లేదన్నా ఇంకా ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు మనకి. ఒక బ్లౌజో, ఒక డ్రెస్సో, ఒక ఫ్రాకో ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరైనా ఖచ్చితంగా బట్టలు వేసుకోవాలి కదా, వేసుకోవడానికి మన దగ్గరికి రావాలి కదా కుట్టించుకోవడానికి. ఇంకా మన వాళ్ళే కావచ్చు, మన చుట్టాలే కావచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఒక 10 ఫ్యామిలీలు మనకు రెగ్యులర్ కస్టమర్స్, ఒక 10 ఫ్యామిలీస్ ఉంటే చాలండి. ఇంకా టైలర్స్ మంచిగా ఈజీగా ఎంత లేదన్నా మంత్లీ ఎంతో కొంత అయితే ఎర్న్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇంక ఇది ఒక్కటే కాదు, ఇంకా శారీస్ అవి ఇవి చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు. లైనింగ్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా వీళ్ళు ఇచ్చే బ్లౌజ్లకు మనమే లైనింగ్లు వేసుకుంటే కూడా దాంట్లో ఒక 10 రూపీస్, పాల్స్లలో ఒక 10 రూపీస్, అట్లా అట్లా చిన్న ఇన్కమ్ వస్తుంటుంది. ఇంకా షాప్స్ పెట్టుకున్న వాళ్ళకైతే బాగానే వస్తాయి, ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది. ఇదిగో ఫ్రాక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నట్టు. చూడండి, నేను ఫస్ట్ పైన ఒక 2 కుట్లు వేసిన కదా, మొత్తం లైనింగ్ మెయిన్ పీస్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నా. లైనింగ్ మెయిన్ పీస్ ఖచ్చితంగా ఎందుకు అటాచ్ చేస్తామంటే కొంచెం క్లాత్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. కొంచెం ముడత వచ్చినా కూడా అస్సలు బాగుండదు ఫ్రాకు. మంచిగా ఎంత నీట్గా కుడతామో అంత లుక్ ఉంటుంది అన్నట్టు. మెయిన్ వచ్చేసి టైలరింగ్లో ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి మనం. కొంచెం ముడత లేకుండా, ఏది లేకుండా. నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి, ఎక్కడన్నా మీకు ముడత అనిపిస్తుందా? ముడత అనేది ఉండొద్దు. మెయిన్ అద్దినట్టుగా, బాడీకి అద్దినట్టుగా మంచిగా ఉంటే, ఫ్రాక్స్ అయినా అంతే, బాడీకి అద్దినట్టుగా ఏ ముడతలు లేకుండా ఉంటే చూడడానికి అందంగా బాగుంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఫ్రంట్ పార్ట్. ఇదిగో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకొని, లైనింగ్ పైన వేసుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే టక్స్ ఇచ్చుకొని రివర్స్ తీయాలి. చిన్న టక్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. చూసుకొని మధ్యలోకి ఒక టక్కు కొంచెం 1-2 ఇస్తే సరిపోతుంది. దీనికి ఎక్కువ కూడా అవసరం ఉండదు. టక్స్ ఇచ్చుకొని రివర్స్ తీసి పైన వైపుగా కుట్లు వేసుకోవాలన్నట్టు. ఒక 2 వేసుకోవాలి. సేమ్ కలర్ దారం కాబట్టి కుట్లు కూడా ఏం కనిపించదు, ఏం అనిపించదు అన్నట్టు. ఇంకో ఈ విధంగా నేను ఇస్తున్నా కదా, ఒక 2-3 టక్కులు అట్లా ఇచ్చుకున్నాం అనుకోండి, రౌండ్ బాగుంటుంది. రౌండ్ అనేది నీట్గా అనిపిస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. 22 మినిట్స్ ఉంటుంది వీడియో. 22 మినిట్స్కి నాకు ఎంత నెట్ అయిపోతుంది తెలుసా? ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఒక 3GB 4GB నెట్ అయిపోతుంది అన్నట్టు. చాలా ఎక్కువ నెట్ అయిపోతుంది. నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇంకా వీడియో చేయాలంటే ఇంకా తప్పదు కదా. ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు 2 డేస్ టైం పడుతుంది అన్నట్టు. అంటే 2 రోజుల నేను ఎంత వేసుకుంటా బ్యాలెన్స్, ఎంత 1.5GB నెట్ వస్తుంది కదండి. జియో నా నెంబరు. 1.5GB నెట్ వచ్చేటట్టు నేను వేసుకుంటా అన్నట్టు. అయితే 2 డేస్ నెట్ మొత్తము ఈ వీడియో అప్లోడ్ చేయడానికే అయిపోతుంది. కాబట్టి నా రిస్క్, నా నెట్ ఇంత యూజ్ చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీరైతే లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. టైలర్స్ అయితే సపోర్ట్ చేయండి. నన్ను నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా కొత్త వాళ్ళు కానీ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా గల్ల వైపు కుట్లు వేసినాం కదా, గల్ల వైపు కుట్టేసిన తర్వాతకి ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ పార్ట్ని ఎట్లా వేసుకున్నాం మనము చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి. చుట్టూ ఇదిగో చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. చుట్టూ కుట్టు వేసుకోండి. ఏంటి లైనింగ్ మెయిన్ పీస్ కదలకుండా ఎటు పోకుండా ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే కుట్టు వేసుకున్నాక డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ అయితే కుట్టును ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఫ్రాక్ అయితే ఎంత పెద్దవాళ్ళకైనా ఫ్రాక్ కుట్టినా ఒక 500 తీసుకోవచ్చు ఈ ఫ్రాక్కి. ఈ 500 ఫ్రాకు ఎంత టైంలో అంటే ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. అంటే కటింగ్కి 1 అవర్ పడుతుంది, స్టిచ్చింగ్కి ఇక అటు ఇటు 1 అవర్, అటు ఇటు 2.5 అవర్స్ అనుకోరాదండి. అంటే కొంచెం అవి ఇవి సర్దుకోవడానికి కానీ, శారీ తీయడానికి పెట్టడానికి, అన్నీ రెడీ చేసుకోవడానికి, దారం బాబిన్ పోసుకోవడానికి మొత్తం టైం నేను క్యాల్కులేషన్ చేసేది. ఓన్లీ స్టిచ్చింగ్ ఒక్కటే చెప్తే అమ్మో 1 అవర్లో 500 సంపాదించవచ్చు అన్నట్టు ఉంటుంది. అట్లా కాదు. ఇంకా అన్నీ చేయడానికి టైం అన్నట్టు. ఈ విధంగా ఒక వెనకాల సైడు ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్కి నేను ప్రిన్స్ కట్ ఇచ్చిన. ఇంకా పెద్దమ్మాయి అని చెప్పిన కదా, పెద్దమ్మాయి 18 ఇయర్స్ అమ్మాయి కంటే ప్రిన్స్ కట్టించుకోవాలి. మరి చిన్న పిల్లలకు అనుకోండి, చిన్న పిల్లలకైతే డాట్స్ వేసుకోవాలి. ఈమె చాలా పెద్దమ్మాయి కాబట్టి
ఇంకా పెద్దమ్మాయి అంటే కొంచెం యూత్ యవనస్తురాలు కాబట్టి ఇట్లా ప్రిన్స్ కట్ ఇచ్చుకుంటే కూడా లుక్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ప్రిన్స్ కట్ని ఇచ్చేసేయండి. ప్రిన్స్ కట్కు నేను మార్కింగ్ వేసిన కదా, ఈ మార్కింగ్ వేసిన దాన్ని ఏం చేస్తారంటే కటింగ్ అయినా చేసుకోవచ్చు, కటింగ్ చేసి జాయింట్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే నేను మార్కింగ్ వేసిన కదా, మార్కింగ్ వేసిన దాని మించి కూడా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టు కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఈ విధంగానైతే ఒక కుట్టు వేసుకోండి. ఇంకా ఏం మనం బ్లౌజ్లకైనా అంతే, ఎక్కువ డాట్ ఎక్కువ పెట్టుకుంటేనేమో కటింగ్ చేయాలి ఖచ్చితంగా. దీనికి కొంచెమే పెట్టిన, ప్రిన్సెస్ అనేది తక్కువ పెట్టిన కాబట్టి నేను కట్ చేయకుండానే నేను మార్కింగ్ వేసిన కదా, మార్కింగ్ మించి ఒక కుట్టు వేస్తున్నాను అన్నట్టు. చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నా, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. ఇంకా కొంచెం లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ కొంచెం ఎక్కువ ఏదన్నా వచ్చిందనుకోండి, ఈ విధంగా కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసి ఆ పీస్ మట్టుకు తీసేసుకోవాలన్నట్టు. తీసేసుకున్నాక ఏం చేస్తారు, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి వీడియో అయితే మరి లెందీగా అవుతుందండి. ఇంకా లెందీగా అవుతేనే కదా మీకు సబ్జెక్ట్ అంతా అర్థమయ్యేది. ఇంకా షార్ట్లో చెప్పడం అంటే ఇంకా ఈ వీడియో అంత షార్ట్గా చెప్పడం కూడా చెప్పలేము, ఎందుకంటే మొత్తం రావాలి అంటే ఇంకా తప్పదు, మొత్తం చెప్పాల్సిందే. మొత్తం చెప్తేనే మీకు అంతా సరిగ్గా అర్థమవుతుంది అన్నట్టు. ఈ విధంగా వీడియోనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా భుజాలు జాయింట్ వేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది. నేను ఏది చేసినా కొంచెం యూస్ఫుల్గా చేయాలి అనేది నా ఉద్దేశం అన్నట్టు. మీరు తెలుసుకోవాలి, నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి, నా ఛానల్ గ్రోత్ ఉండాలి, నెక్స్ట్ మీకు ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఇంకా అనవసరమైన చూసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఏదైనా ఉపయోగపడే విషయాలు చూస్తూ ఏదైనా నేర్చుకుంటే కూడా సమయం వృధా కాదు, ఒక విషయం మీకు తెలిసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడడం వల్ల మీకు టైం వేస్ట్ అనేది అస్సలు కాదండి. ఒక ఫ్రాక్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలనే విషయం, మంచి విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ చేసిన తర్వాతకి హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి ఇదిగో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మధ్యలో టక్ ఇచ్చుకోండి. మధ్యలో టక్ ఇచ్చుకొని మధ్యలోకి భుజం పైన మధ్యలోకి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా కుట్టుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడైనా మధ్యలో టక్ ఇస్తాం కదా, మధ్యలోంచే స్టార్ట్ చేయాలన్నట్టు. చూడండి ఈ విధంగా ఇలా స్టార్ట్ చేసి చివరి వరకు కుట్టు వేసి మళ్ళీ ఆ చివరి నుంచి ఇటువైపు చివరి వరకు కుట్టు వేయాలన్నట్టు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఫ్రాక్ ఫస్ట్ ఏం చేసినాం మనము, హ్యాండ్స్ బుంగ హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. బుంగ హ్యాండ్స్ తర్వాతకి ఫ్రంట్ బ్యాక్ ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ని భుజాలు షోల్డర్స్ జాయింట్ చేసి హ్యాండ్స్ని జాయింట్ చేస్తున్నాం. ఇంకా హ్యాండ్స్ తర్వాత కింద వైపు లంగాని జాయింట్ చేయడం ఉంటుంది అన్నట్టు. ఇంకా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 20 మినిట్స్ వినాలన్నా కూడా మరి మీకు బోర్ అయితే ఏం రాదు. ఒక విషయం తెలుసుకుంటున్నప్పుడు బోర్ ఎట్లా వస్తుంది, రాదు కదా, రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా కొన్ని వీడియోస్ ఏమన్నా చూస్తున్నప్పుడు నాకు అవసరమైన విషయం ఉంటుంది కదా, నాకు అవసరమైనది మనకి ఏదైనా అవసరమైన విషయాన్ని చూడాలి అనుకున్నప్పుడు మనకు అసలు బోర్ కొట్టదు. ఎందుకు చూస్తున్నాం అనేది ఏమనిపించదు. టైం వేస్ట్ వీడియోలు చూస్తే బోర్ కొడుతుంది, కానీ ఇట్లా యూజ్ అయ్యే వీడియోలు చూస్తే అస్సలు బోర్ కొట్టదండి. చూడండి ఎంత బాగుందో హ్యాండ్. ఈ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ మంచిగా ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, అర్థమైందా మీకు? ఇదేమో వైలెట్ వంకాయ కలరు బాడీ పార్ట్ వంకాయ కలర్ ఉంది, హ్యాండ్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ హ్యాండ్స్ ఉంటే కూడా లుక్ బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లౌజులకైనా నెక్స్ట్ ఇట్లా ఫ్రాక్స్కైనా డిఫరెంట్గా, అంటే ఇట్లా వంకాయ కలరు బాడీ వచ్చింది, ఎల్లో కలర్ హ్యాండ్స్ వచ్చినాయి కదా, ఇది వేసుకుంటే ఎంత లుక్ ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది అన్నట్టు, మస్తు లుక్ ఉంటుంది అన్నట్టు. మొత్తం కుట్టిన తర్వాత చూడండి మీకే తెలుస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా కొద్దిసేపే ఉందండి, ఇంకా కింద లంగా ఒక్కటి జాయింట్ చేస్తే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ ఫ్రాక్ స్టిచ్ చేసినండి. ఇంకా అట్లా మాట్లాడుతూ ఉన్నా కాబట్టి ఇక వాయిస్ అంతా కట్ చేసి మళ్ళీ వాయిస్ ఇవ్వడం జరిగింది అన్నట్టు.
ఇంకా వేరే మాటలన్నీ డిస్టర్బ్గా ఉంటాయి కదా. ఎవరితో మాట్లాడుకుంటూ కుట్టినాం అనుకోరు ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది వర్క్. ఇంకా మనం ఒక్కరమే కుడుతూ ఉంటే నిజంగానే బోర్ వస్తుంటుంది. ఒక్కరికి కుట్టాలన్నా కూడా మస్తు విసుకొస్తూ ఉంటుంది. అవి తొందరగా అయిపోవు. ఇక రిస్క్ హై, మస్తు హెవీ రిస్క్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే నేను అప్పుడప్పుడు లైవ్ చేస్తూ కుడుతూ ఉంటా. లైవ్లో కుడుతున్నా నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే మీకు ఎవరికో ఒకరికి మీ లైవ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడతా, ఒకవేళ ఎవరు రాకపోయినా నేను ఏదో ఒకటి చెప్పుకుంటూ కుడుతూ ఉంటా కదా, అట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు లైవ్లో కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుకుంటూ కుడుతుంటా. అప్పుడు ఏమనిపించదు అన్నట్టు. ఒకవేళ ఏది మాట్లాడుకుంటా సైలెంట్గా లైవ్లో మాట్లాడుకుంటా డైరెక్ట్ ఎవరు లేకుంటారు అనుకోండి, ఇక చూడండి ఎట్లా ఉంటుందో. అందుకే నేను లైవ్లు చేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా కింది వైపు లంగా వైపు ప్రిల్స్ పెట్టే వైపు తీసుకొని బాడీకి ఇలాగా అటాచ్ చేయండి. చూడండి నేను చూపిస్తున్నా. ఇదైతే ఎంత అంటే 3 మీటర్స్ 3 మీటర్స్ తీసుకున్న కింద బాడీకి. బాడీకి కాకుండా కింద ఉంటుంది కదా, కింద లంగకి 1.5 మీటర్ 1.5 మీటర్ 18 ఇయర్స్ అమ్మాయికి 1.5 మీటర్ 1.5 మీటర్ తీసుకున్నా. ఇంకా చూడండి నేను ఇంకా కొలవడము అది చేయడము ఇది చేయడము ఏది లేదండి. ఈ విధంగానైతే ప్రిల్స్ పెట్టేస్తున్నా. మట్టగా వస్తాయి. క్లాత్ మనం సరిపడా తీసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాంగా సరే రావు. ఇట్లా నేను 1.5 మీటర్ అని చెప్పిన. ఈ ఏజ్కి ఇంత ఇన్ని మీటర్స్ అని చెప్తాం కదా, అన్ని మీటర్స్ తీసుకుంటాం కదా క్లాత్. అప్పుడు అస్సలు ఇంకా ఎటువంటి మిస్టేక్ జరగదు అన్నట్టు. మనం ఇట్లా డైరెక్ట్ ఇట్లా కుచ్చి పెట్టుకుంటూ అయినా కూడా కరెక్ట్ కుదిరిపోతాయి. లాస్ట్ వరకు కూడా చూడండి క్లాత్ సరిపోతుంది. నేను పెట్టేంత వరకు మీరు చూస్తూనే ఉండండి. మీరు చూస్తారనేసి మీకు ఇట్లా చూస్తే మీకు మంచిగా అర్థమవుద్దని నేను 2 వైపులా కూడా కుర్చీ పెట్టుకుంటా చూపించిన అన్నట్టు. చూడండి ఈ విధంగా డైరెక్ట్. కొంతమంది ఏమో ఫస్ట్ కుర్చీ పెట్టి మళ్ళీ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తుంటారు. అట్లా కూడా ఓకే, అట్లా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇంకా హెచ్చు తగ్గులు తక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. తెలియదు అన్నట్టు అందరికీ అంత పర్ఫెక్ట్ రావాలంటే కూడా రాదు. ఇంకా నేనైతే ఈ విధంగానే నేను ఏ ఏజ్ వాళ్ళకి ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేస్తానండి వీలైతే. అట్లా ఈ ఏజ్ని బట్టి క్లాత్ తీసుకుంటాం కదా, ఈ ఏజ్కి ఇంత క్లాత్ తీసుకోవాలి అని పర్ఫెక్ట్ తీసుకున్నప్పుడు ఏమైతే తెలుసా, ఇట్లా కుర్చీ కరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా తక్కువ రావడము ఎక్కువ రావడము అట్లాంటివి ఏం జరగవన్నట్టు. నేను అదొక్కటైతే మీకు కంపల్సరీ వీడియో చేసి పెడతా. ఈ ఏజ్ వాళ్ళకు ఇంత క్లాత్ తీసుకుంటే ఈ కుర్చీ ఇంత పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది అనేసి చెప్తా. ఇట్లా కుర్చీ పెట్టే ఫ్రాక్స్కి మాత్రమే. అంబ్రెల్లా ఫ్రాక్కి ఇంకా కొంచెం క్లాత్ ఇంకెక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. వేరే విధంగా కొంచెం ఒక 1/2 ఇంచు అట్లా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా కుర్చీ పెట్టే ఫ్రాక్స్కి చెప్తా. ఈ కుర్చీ పెట్టే ఫ్రాక్ అంతా అంబ్రెల్లా ఫ్రాక్ కూడా తీసుకోవచ్చు, కానీ కింద కొంచెం జాయింట్ వేసే పీస్ పడుతుంది అన్నట్టు. పడ్డా పర్లేదు, ఏమవుతుంది జాయింట్ లేకుండా. ఇంకా పెద్దవాళ్ళకైతే ఎంత క్లాత్ తీసుకున్నా జాయింట్ లేకుండా అయితే కుట్టలేమండి. ఒక 10 ఇయర్స్ పిల్లలకి అట్లయితేనేమో జాయింట్ లేకుండా కుడతాం, కానీ 10 ఎబో పిల్లలకి కింద గేర్కి ఇట కుర్చీ కాదు, ఏమంటారు అంబ్రెల్లా ఫ్రాక్స్కి జాయింట్లు పడతాయి. ఇట కుర్చీ ఫ్రాక్స్కి ఏం పడవన్నట్టు. దీంట్లో కూడా కొంచెం క్లాత్ మిగిలింది. ఇంకా మా పాపకు కుట్టుకో అని చెప్పింది అన్నట్టు, కానీ అది మా పాపకు కానట్టుంది. క్లాత్ 1 మీటర్గా 1.5 మీటర్ క్లాత్ మిగిలింది. 1.5 అంటే ఇంకా మా చిన్న పాపకు కూడా కాదు. మా చిన్న పాప ఎంత 8 ఇయర్స్ ఉంటుంది. 8 ఇయర్స్ కానీ ఏజ్కి తగ్గ కంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది అన్నట్టు. మా చిన్నమ్మాయి కొంచెం మంచిగా లడ్డుగా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇంకా ఆమె క్లాత్ సరిపోనట్టుంది. ఎవరో ఒకరికి చిన్నపిల్లలకన్నా కుట్టేసి ఇస్తాన్నట్టు. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చినాయి కదా ప్రిల్స్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి చివరికి ఏం చేస్తారంటే సైడ్కి జాయింట్ కుట్టు వేసుకోవడమే. ఈ సైడ్కి 2 వైపులా జాయింట్ కుట్టు వేసుకుంటే ఇంకా ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద ఫ్రాకు. ఎంత పెద్దగా ఉందంటే నాకంటే కూడా కొంచెం పొడవు ఉంటుంది అమ్మాయి, పొడవు ఫ్రాకు. ఇది కుట్టడం కూడా మోటార్ పెట్టినాం అనుకోరి రఫ్ గుంజి పడేయచ్చు, కానీ నేనైతే ప్రతిసారి మోటార్ పెట్టానండి. మాకు కరెంట్ బిల్ 0 బిల్ రాలేదన్నట్టు. మాకు 0 బిల్ రాక ఇంకా కరెంట్ బిల్ కడుతూనే ఉన్నాము. ఇంకా బిల్లు కోసమని ఇక నేను మోటార్ పెట్టాను. కుట్టుకుంటే అయిపోతుంది, ఇంకా కొంచెం ఫాస్ట్గానే కుట్టుకోవచ్చు.
ఇంకా మోటార్ పెడితే ఇంకాస్త ఫాస్ట్ అయిద్ది అన్నట్టు. ఇప్పుడు ఎన్ని రోజుకి ఒక 4 బ్లౌజులు ఇంత 3 వరకు అట్లా కుట్టిందనుకో, దీని మీద అయితే 1 వరకే మోటార్ పెట్టుకుంటే 1 గంట వరకు అట్లా కుట్టి వాడేయచ్చు. కాకపోతే ఇంకేమో మెల్లగైనా కుట్టుకుంటా మిషన్ మీదనే. కొంచెం తొక్కిన మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది కనుక పొద్దున్న దాకా కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చొని ఏం ఎక్సర్సైజ్ కాదు టైలర్స్కి. అట్లా కాకుండా మేము వెయిట్ అవుతూ ఉంటాం అన్నట్టు. ఇంక ఇట్లా తొక్కినా కూడా కాళ్ళకన్నా ఎక్సర్సైజ్ అవుతుంది, కానీ నేను మోటార్ పెట్టుకోకుండా తొక్కుతూ ఉంటా. చూడండి ఈ విధంగా సైడ్కి అయితే జాయింట్ వేసుకోవాలి. రెండో సైడ్కి కూడా జాయింట్ వేసేసుకోవాలి. రెండో వైపు కూడా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఫస్ట్ ఒక సైడు ఎంత వేసుకున్నామో ఒకసారి చూసుకొని సేమ్ అంతే రెండో వైపు కూడా ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఖర్చుకు కూడా ఉంచుకోండి, ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి వెయిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా వెయిట్ అవుతూ ఉంటారు కదా, వెయిట్ అయినప్పుడు వాళ్ళు కుట్లు విప్పుకొని కూడా మంచిగా ఫ్రాకు వేసుకుంటారు అన్నట్టు. ఇది ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు అమ్మాయి. నేను ఖర్చు కూడా ఒక 2.5 ఇంచెస్ ఖర్చు పెట్టిన, చివరి ఖర్చు వరకు ఆమె ఎంత వెయిట్ అయినా కూడా ఈ ఫ్రాక్ మస్తు అయిపోతుంది. డైలీ వేర్ చేసుకొని ఇంకా బాగా మంచిగా తొడుక్కోవచ్చు. ఇంకా టైట్ అయిద్ది అనేది అయితే ఏముండదు. ఇంకా అయిపోయిందండి, దగ్గరకు వచ్చింది ఫ్రాకు. ఒక 1 మినిట్లో అయితే ఫ్రాక్ అయిపోతుంది. 1.5 మినిట్ అంతే, సెకండ్స్ కాదు మినిట్స్లో అయిపోతుంది. ఇంకా చివరి వరకు వచ్చేసింది. నేనైతే రివర్స్ తీసి కూడా ఈ ఫ్రాకు చూపిస్తా ఎంత చక్కగా ఉందో. మీరు అందరు చూడండి. ఈ ఫ్రాకును చూసి అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంత పెద్ద ఫ్రాక్ కుట్టడం అంటే కొంచెం రిస్కే ఉంటుందండి. మెడలు నొస్తుంటాయి, ఇదంతా తిప్పడం ఊకే తిప్పుతూ ఉండాలి. ఇంత పెద్ద ఫ్రాక్ కదా, కొంచెం హెవీ రిస్కే ఉంటుంది. ఇంకా రిస్క్ ఉంటేనే కదా మనీ వచ్చేది. రిస్క్ కోసమే రిస్క్ తీసుకోవాలి, కుట్టాలంటే రిస్క్ తీసుకోవాలి, తప్పదు. చూడండి నేనైతే ఫ్రాక్ మొత్తం రివర్స్ చేసి మీకు చూపిస్తా. ఈ ఫ్రాక్ డోరీస్ కూడా బాగా పెట్టిన, నేను మంచిగా పెట్టిన. ఇంకా కూర్చుంటే అది రివర్స్ కూడా తీయడం వస్తలేదు నాకు, అందుకే నిలబడి తీస్తున్నా. ఓకే, ఈ విధంగా ఫ్రాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రాక్ ఎంత చక్కగా ఉందో. బుట్ట హ్యాండ్స్ పెట్టిన, కింద ప్రిల్స్ పెట్టిన, మీకు చివరికి వరకు కనిపిస్తలేదట్టుంది. ఇంతేనండి, ఫ్రాక్ అయితే రెడీ. ఓకే, నచ్చితే లైక్ చేయండి. చూడండి చివరి వరకు వస్తా కూడా కనిపిస్తే మస్తు పెద్దగా ఉంటుంది, పొడవు ఉంటుంది. ఇంకా తీయాలంటే షార్ట్ వీడియో తీయాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.